హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్లాస్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక రేపటి కథలో ఏం జరగబోతుందంటే, ఇక విశ్వ అయితే ఏంజల్కి అయితే కాల్ చేస్తారు కదా. కాల్ చేసి ఎందుకు నువ్వు అంత బిజీగా ఉంటున్నావు, ఏదో జరిగింది చెప్తావా లేదా అంటే, అనుపమ అత్తయ్యకి ఇలా అటాక్ జరిగింది అనగానే షాక్ అయిపోయి, నా కూతురు మీద అటాక్ చేసే వాళ్ళు ఎవరు, వాడు బ్రతకడానికి అవకాశం ఉండకూడదు అని అంటే, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది, నువ్వు కంగారు పడతావని నీతో చెప్పలేదు విశ్వ, ఇప్పుడు అత్తయ్య బాగానే ఉందని చెప్పేసి ఏంజల్ అయితే అంటూ ఉంటుంది. ఇలా అనేటప్పుడు నేను వచ్చేస్తున్నాను, మహేంద్ర వాళ్ళ ఇంట్లో ఉన్నది కదా అని చెప్పేసి అంటే, వద్దొద్దు నేనే వస్తాననేసి చెప్తూ ఉంటుంది ఏంజల్. ఫోన్ మాట్లాడి బయటకు వచ్చేసరికి ఇక రూమ్లో మహేంద్ర వాళ్ళు, ఇక అక్కడ మన వసుధార మను అందరూ అయితే ఉంటారనమాట. నువ్వు అమ్మ అని అయితే పిలిస్తే ఖచ్చితంగా నీతో పాటు పంపిస్తాం అనుపమ మేడం అని అంటే, ఇక ఏం మా సమాధానం చెప్పలేక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఇక అప్పుడు ఏంజల్ కూడా రావడంతో ఏం జరుగుతుంది, ఏంది ఇక్కడ ఇంత సీరియస్గా ఉన్నారు, ఏంటి ఆ కట్ ఏంటి అని చెప్పి ఏంజల్ అయితే మనుని అయితే అడుగుతూ ఉంటుంది. అక్కడ ఏం సమాధానం అయితే ఉండదన్నమాట. ఇక అలా ఉన్నప్పుడే ఇక మను కూడా అక్కడే నుంచొని చూస్తూ ఉంటాడు. ఇక ఈలోగా అయితే అత్తయ్య తాతయ్య ఫోన్ చేశారు, నీకు ఇలా జరిగిందని చెప్పాల్సి వచ్చింది, చెప్పకూడదని ఎంతో ట్రై చేశాను, కానీ విశ్వ చెప్పకపోతే చాలా సీరియస్ అయిపోయేటట్టున్నారు, నాకు అసలు ఎందుకు చెప్పలేదు, ఇదంతా నాకు చెప్పకుండా ఏం డీల్ చేద్దాం అనుకుంటున్నావా అనేసి ఇక్కడికి వస్తాననేసి అన్నాడు. కానీ నేనే రావద్దని, ఇప్పుడు పర్వాలేదు అత్తయ్య బాగానే ఉన్నారని చెప్పేసి, ఆయన అక్కడ ఎందుకు ఉంచారు, మన ఇంటికి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అడిగాడు. నేను వెళ్ళి విశ్వాన్ని కలవాలి వెళ్తాను అనేసి అంటే, ఒకదాని వేళ వెళ్తావు ఇప్పుడు అనేసి అంటూ ఉంటే, పర్లేదు అత్తయ్య వెళ్తాను అనేసి అంటే, ఇక మనుని తోడుగా పంపిస్తానికి ఇక మనుని తీసుకొని వెళ్ళు ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పేసి అని అంటూ ఉంటాడు. ఇక అలా అనేసరికి అనుపమ ఓకే అన్నట్లుగా అయితే మను తలుపుతాడనమాట. ఇక ఏంజల్ వాళ్ళు తీసుకొని అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చేసరికి మహేంద్ర కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఏంజల్ని కారులో తీసుకొని అనుపమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మాను నన్ను అమ్మ అనేసి పిలిస్తే ఒక్కసారిగా పిలిస్తే ఆ రోజు ఒట్టు పట్టించుకున్నావు కదా, అసలు ఎలా పిలవగలను, నేను పిలవలేను కదా అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడనమాట. ఇక అనుపమ కూడా ఒకసారి ఫోన్ చేసి ఆ రోజు ఒట్టు పెట్టించాను కదా, అందుకని ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి, అందుకనే నన్ను పిలవలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో ఏంజల్ వాళ్ళు ఇక మను ఇద్దరు కూడా ఇంటి దాకా అయితే వస్తారు. లోపలికి రమ్మని చెప్పేసి మనుని అయితే అడుగుతుంది. విశ్వం అంటే మా మమ్మీ వాళ్ళ నాన్నగారా అని చెప్పేసి, ఇక వరంగల్ అని చెప్పేసి ఇక లోపలికి వెళ్తారు. ఇక జరిగిందంతా విని షాకింగ్ అయిపోతాడు విశ్వ. ఇక ఏంజల్ రాగానే హఠాహుటిన అసలు అనుపమకి ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. తర్వాత లాస్ట్లో ఎవరి అబ్బాయి అనేసి అడిగితే ఇక ఒక్కసారిగా ఎవరంటే ఏంటి ఏం చెప్పవు అని చెప్పేసి, ఎవరమ్మా ఇతను అనేసి, కొంపతీసి లవ్ చేసావా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి, ఎవరు అబ్బాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇక చాలా సేపటి తర్వాత అత్తయ్య వాళ్ళ కొడుకు నాన్న విశ్వ అని చెప్పేసి అనగానే, ఈ అత్తయ్య ఏ కొడుకు అనేసి అంటే, అనుపమ అత్తయ్యకి కొడుకు అని చెప్పంగానే షాక్ అయిపోతాడు. అనుపమ అత్తయ్యకి కొడుకు అంటే అవును అని చెప్పేసి, అనుపమ మేడం మా అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే, నాకు తెలియకుండా పెళ్ళి ఎప్పుడు చేసుకుంది, ఇదంతా ఏంటి అని చెప్పి ఏం అర్థం కానట్టుగా ఉంటే, ఇక సరే బాబు అని చెప్పేసి ఉండు నువ్వు ఇక్కడే అనేసి అంటే, పర్లేదు నేను వెళ్తానని చెప్పేసి మను అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తాతయ్య అని పిలవాలని ఉన్న పిలవలేకుండా జస్ట్ అలా అన్నీ చూసి వెళ్తాడనమాట. ఇక ఇక్కడ విశ్వానికి అయితే చాలా డౌట్స్గా అనిపిస్తూ ఉంటాయి. అసలు అనుపమ ఎప్పుడు ఏది నా దగ్గర దాచేది కాదు, ఈ మహేంద్రని లవ్ చేసిన తర్వాత జగతికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలియట్లేదే అని చెప్పేసి, ఇక ఏంజల్ నువ్వు ఇవన్నీ కాలేజ్ వ్యవహారాలలో అవన్నీ ఒకసారి చూడు, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కదా అని చెప్పేసి, నేను ఇప్పుడే వస్తాను అన్నట్టు ఏంజల్తో కూడా చెప్పకుండా హైదరాబాద్ అయితే వచ్చేస్తాడు. ఇక అనుపమని చూడడానికి ఇక వస్తారా మహేంద్ర చూసి షాక్ అయిపోతూ ఉంటారు. విశ్వనాథన్ సార్ మీరా అని చెప్పేసి అంటే, అనుపమ అనేసి అనగానే ఇక అనుపమ మేడం లోపల ఉన్నారు, కాఫీ తీసుకోండి అని చెప్పేసి, అన్నీ ఎలా ఉన్నారు బాగున్నారా అన్నీ అడుగుతుంది. కాలేజ్కి టైం అవుతుంది నేను వెళ్ళొస్తానని చెప్పేసి
ఇక వెళ్ళిపోతూ ఉంటారనమాట. మహేంద్ర కూడా వెళ్దామని చెప్పేసి బయలుదేరతారు. ఆల్రెడీ అనుపమ మీద కోపంగా ఉన్నాడు కాబట్టి మహేంద్రనే ముందు వెళ్ళిపోతాడు. ఇక మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పేసి వెంటనే ఇక వస్తారు. కాఫీ తీయడానికి లోపలికి అయితే వెళ్తుంది. ఇక అనుపమ దగ్గరకు వచ్చి, ఇక విశ్వనాథం, నీకు ఎప్పుడు పెళ్ళయింది? నీకు ఇంత పెద్ద కొడుకు ఎలా వచ్చాడు? నిజం చెప్పవా? ఇన్నాళ్ళు నా నోరు కట్టేశావు. పెళ్ళి నువ్వు లవ్ చేశానని చెప్పేసి వాళ్ళకు పెళ్లి చేసావు, పిల్లలు అన్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు. నువ్వు మాత్రం ఇట్లానే మిగిలిపోయావు జీవితంలో. నీకు ఎటువంటి ఏ అచ్చటా ముచ్చటా నా చేతుల మీదుగా చేయనివ్వలేదు. నీ మొండి పట్టుదలతో దూరంగా ఇట్లా ఉండిపోయావు. ఇంకా ఈ వయసులో నన్ను ఇంత ఇబ్బంది పెడతావా? ఆ మహేంద్రని లవ్ చేస్తేనే కదా ఇదంతా, ఇన్ని కారణాలు, ఇంత గోల అని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా ఇక అనుపమని తిడుతున్నట్లు, ఇంకా నువ్వు నా చేత ఇలా ఇన్ని మాటలు పాడుతున్నావు అంటే చూడు, నీ వైపు నుంచి తప్పు ఉంది కాబట్టే కదా నువ్వు అసలు అలా ఒక మాట కూడా పడని దానివి. ఎందుకు ఇంత సైలెంట్గా ఇంతమందితో మాటలు అనిపించుకుంటున్నావు అని చెప్పేసి ఇవన్నీ వింటున్నట్లుగా అయితే అనుపమ అయితే అట్లానే మౌనంగా ఉంటుంది. ఒక్క మాట మాత్రం వస్తారో చెవినైతే పడిపోతుంది అనమాట. నువ్వు ఆ మహేంద్రని లవ్ చేసి కాలేజ్ డేస్లో తన కోసం, నీ ఫ్రెండ్ కోసం నీ లైఫ్ అంతా నాశనం చేసేసుకున్నావు అని చెప్పంగానే ఆ విషయం షాకింగ్ అయిపోతుంది. కొంతసేపటి తర్వాత కాఫీ తీసుకొచ్చి ఇచ్చి, ఇక నేను వెళ్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అంటే ఇక వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న ఇప్పుడు అవన్నీ ఏమి అసలు మాటలు ఎత్తొద్దు, అవన్నీ జరిగిపోయిన పనులు, ఇప్పుడు వాటి గురించి ఎందుకు నాన్న, ప్లీజ్ వదిలేసేయండి, అవన్నీ కూడా తిరిగి రాని రోజులు, ఇప్పుడు ఏం జరగాలో చూద్దాం అనేసి అంటుంటే, అసలు ఈ మను ఎక్కడి నుంచి వచ్చాడమ్మా, నువ్వు అసలు పెళ్ళే చేసుకోలేదు కదా, ఈ మను ఎవరు అది ఇది అని అడిగితే వాటికి సమాధానం నేనైతే చెప్పను నాన్న అని మౌనంగానే అయితే ఉండిపోతుంది. ఇది ఇలా ఉండేసరికి ఇక వస్తారు. కాలేజ్కి వెళ్తూ ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వం సార్ ఎందుకు అలా అన్నారు అనేసి అడుగుతూ ఉంటుంది. ఈ విషయం గురించి ఏంజెల్కి కూడా తెలుసా, ఓసారి అడిగితే అనేసి ఏంజెల్కి కాల్ చేసి, ఏంజెల్ నాతో ఒక విషయం చెప్తావా నువ్వు అంటే, ఏంటి వస్తారా అని అంటే, మీ అనుపమ అత్తయ్యకి ఇక మహేంద్ర సార్కి లవ్ ఉందా అని చెప్పేసి అడుగుతూ, నిజం చెప్పు అని చెప్పేసి అంటే, అవును వస్తారా, ఇప్పుడు రిషిని నేను ఏ విధంగా ఇష్టపడ్డానో నువ్వు ఎలా ఇష్టపడ్డావు, నీ వల్ల నా లైఫ్ ఎలా పాడైపోయింది అనిపించిందో, అప్పుడు ఆ రోజు పెళ్ళి అని చెప్పేసి ఒకలాగా అయిపోలా, అలానే జగతి మేడం వచ్చేసి మా అత్తయ్య లైఫ్ని స్పాయిల్ చేసినట్టు వాళ్ళిద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. మా అత్తయ్య అలానే మిగిలిపోయింది. మా అత్తయ్య కూడా చాలాసార్లు అనిపించింది, నీ జీవితం కూడా నా జీవితంలానే అయ్యింది కదే అనేసి అంది. అంటే నేను రిషిని ఇష్టపడ్డాను, కానీ నువ్వు పెళ్లి చేసుకొని మీరిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, నేను కూడా మిగిలిపోయానుగా ఒంటరిగా అన్నట్లుగా ఇదంతా చెప్పుకొస్తుంది. ఇక దాంతో ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒకటానికొకటి, అందుకనే పెళ్లి చేసుకోలేదు కావాలి అనుపమ మేడం. రిషి మహేంద్ర సార్ని తనకి అలానే ఉండిపోయింది. తన లైఫ్లో మహేంద్ర సార్ తప్పితే ఇంకెవరు ఉండకూడదు అని చెప్పేసి తన్నే ఇష్టపడి ఉండిద్ది. మరి మను ఎలా పుట్టుంటాడా అని చెప్పేసి ఇక ఒక క్లారిటీ అయితే వచ్చింది. తను ఎవరిని పెళ్లి చేసుకోలేదు అని అంటే ఇక మహేంద్ర సారే తన భర్తగా అయితే ఊహించుకుంటే అప్పటి నుంచి ఇట్లా ఉండిపోయింది. కానీ మను ఎలా పుట్టాడు, జగతి మేడం డెలివరీ ఎప్పటిదాకా ఉన్నారు, తర్వాత ఎందుకు కనిపించలేదు, ఒకవేళ జగతి మేడం కొడుకే మను కూడా అయి ఉంటాడా అని చెప్పేసి ట్విన్స్ ఏమైనా పుట్టారా, ఒక ట్విన్ని తీసుకొని తన ప్రేమకు గుర్తుగా పెంచుకుందామని అనుపమ మేడం తీసుకెళ్ళిందా, లేకపోతే ఈ దేవయాని వాళ్ళు అప్పుడు కూడా ఏదైనా కుట్ర చేస్తూ ఉంటే ఒకరు కాకపోయినా ఒకరన్నా నా దగ్గర సేఫ్గా ఉంటారని తీసుకెళ్ళిందా, ఏదో అక్కడ ఏదో జరిగింది, అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక పరుగున కాలేజ్కి అయితే వెళ్ళి అక్కడ మహేంద్రని అయితే అడుగుతుంది అనమాట. మావయ్య మిమ్మల్ని ఒకటి అడగనా, నిజం చెప్పండి అంటే, కాలేజ్ డేస్లో మిమ్మల్ని మీరు ఎవరినైనా లవ్ చేశారా అంటే, జగతి అత్తయ్యని కాకుండా ఇంకెవరినైనా లవ్ చేశారా, మిమ్మల్ని ఎవరన్నా లవ్ చేశారా అంటే, అసలు నేను ఎవరిని లవ్ చేయలేదు, నేను జగతినే ఇష్టపడ్డాను, జగతినే పెళ్లి చేసుకున్నాను, నన్ను ఎవరైనా లవ్ చేశారేమో నాకైతే తెలియదు, నాకు ఎవరు వచ్చి చెప్పలేదు అని చెప్పేసి అంటాడనమాట. అంటే వన్ సైడ్ లవ్ లాగా ఇక
ఇక తను లవ్ చేసింది ఆ విషయాన్ని ఈ మహేంద్ర సార్తో చెప్పలేదు. చెప్పే టయానికి జగతిని ఇష్టపడుతున్నాను, జగతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మహేంద్ర చెప్పుకుంటారు. మహేంద్ర మావయ్య ఇది అయిపోయి ఉండిద్ది లైఫ్, అందువల్లే ఆవిడ దూరం అయ్యింది అని చెప్పేసి ఒక క్వశ్చన్కి ఆన్సర్ లాగా ఈ విధంగా తనకు తానే అనేసి అనుకుంటూ ఇక సొల్యూషన్ సగం అయితే వచ్చేసినట్టే అనుకుంటూ ఇక ఇంకేంటి మావయ్య మను బర్త్డే కనుక్కోవాలనుకుంటున్నాం కదా, ఎప్పుడు మరి బర్త్డే దాని గురించి ఏమన్నా కనుక్కున్నారా అంటే అసలు వీళ్ళిద్దరికి తెలిసిన మూడో వ్యక్తి ఎవరన్నా ఉంటే బాగుండు, అసలు ఏం తెలియట్లేదు అనేసి ఇక ఇలా అడుగుతూ అయితే ఉంటారనమాట మహేంద్ర ఇంకా అనుపమ. ఇక ఇలాంటి టైంలోనే ఇక విశ్వ అయితే నాన్న నువ్వు మళ్ళీ ఇంక ఇట్లా ఈ విషయం మీద ఏం మాట్లాడడానికి మళ్ళీ రావద్దు ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనగానే కోపంగా వెళ్ళిపోతాడు. ఏంజల్తో కూడా చెప్తాడనమాట, నువ్వన్నా నా మాట వింటావా, మీ అత్తలాగే తయారవుతావా జీవితంలో, ఇప్పటికైనా పెళ్లి చేసుకోండి, నేను బ్రతుకున్నప్పుడే నా ప్రాణం ఉన్నప్పుడే అని చెప్పేసి అరిస్తే ఏమైంది విశ్వ అని అంటే మీ అత్త ఇప్పటికీ వెంటలేదు నా మాట అని చెప్పేసి ఇక కోప్పడుతూ బాధపడుతూ అయితే ఉంటాడనమాట.